చెప్పమ్మా. సూర్య, ఈ రోజు అమావాస్య, తొందరగా ఇంటికి రారా. అమావాస్య అయితే ఏమవుతుందమ్మా? సరే వస్తున్నారే. ఏదో సూర్య, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? నా పెళ్ళికి ఇంకా టైం ఉందిలే బాబాయ్. అట్నా? చెత్తనా కొడక, బురద కొట్టి పోతావురా. కీర్తి, నువ్వేంటి ఇక్కడ? ఎవరితో మాట్లాడుతున్నావురా? ఇంకెవరితోరా? మన కీర్తి. కీర్తినా? ఎక్కడ్రా? ఏది పిల్ల? మీరు చాలా పెద్ద ఆపదలో ఉన్నారు స్వామి. రే, నీ దగ్గర చిల్లర ఉంటే ఇచ్చి పంపించు. అతను నీ మీద చిమ్మింది బూడిదనుకుంటున్నావా? బోడిదేగా. కాదు, కోరిక తీరని ఆత్మ, అస్థికాలు. మరి ఇప్పుడు ఎలా స్వామి? ఏంట్రా నువ్వు కూడా అతనేదో వాగుతుంటే? అమ్మా, నేను వెళ్ళొస్తా మరి. టిఫిన్ చేసావయ్యా? తిన్నానమ్మా. సరే, జాగ్రత్తగా వెళ్ళరాయా. ఏరా అబ్బాయి, మీ అమ్మ ఉందా? ఉంది పెద్ద నాన్న. మాయ్ శారదా, శారదా. వస్తున్నా. బావగారు మీరా? నేనే శారదా. ఏంటో చెప్పండి బావగారు. ఏముంటదమ్మా, 10 సంవత్సరాల క్రితం మీ ఆయన నా దగ్గర 10 లక్షలు అప్పు తీసుకుని పారిపోయాడు. ఆ డబ్బులకి మీరు వడ్డీ కడుతున్నారు గానీ అసలు ఎప్పుడు ఇస్తారు? ఏదో చేసిన పనికి మీకు నెలలు వడ్డీ కడుతున్నాం బావగారు. రూపాయి 2 రూపాయల 10 లక్షలు ఇస్తాంలేండి. సరే గాని శారదా, నీకేం మొగుడు లేడు, నాకేం పెళ్ళం లేదు. మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వస్తే నువ్వు రూపాయి కూడా కట్టం. బావగారు తప్పుగా మాట్లాడుతున్నారు. తప్పే ఉంది శారదా, నువ్వు ఉప్పు కారం తింటున్నావుగా, ఎన్ని రోజులని ఒంటరిగా ఉంటావు? ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చ పిచ్చకుందా? ముందు నువ్వు బయటకున్నాడు. అంత పౌరుషం ఉన్నదానివి నా డబ్బులు నాకు పారేయాలి. ఇస్తాలేపా. పెద్ద పత్తిలా మాట్లాడుతున్నది. ఏదో ఒక రోజు దాన్ని అనుభవిస్తా. ఏందబ్బా ఇదే? ఎవరే నువ్వు? అమ్మా శారదా, నన్ను క్షమించమ్మా, నేను నీతో తప్పుగా ప్రవర్తించాను. సరేలే బావగారు, ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. ఇక నుండి నువ్వు నా మరదలు కాదు, నా చెల్లిలా చూసుకుంటా. సంతోషం అండి. అంతేకాదు, మీరు నాకు ఇవ్వాల్సిన 10 లక్షలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ సొమ్ము మాకెందుకు బావగారు? వద్దు వద్దు, నాకే డబ్బులు వద్దు. ఏమైందమ్మా? ఏదేదో మాట్లాడుతున్నాడు. అదే నాకు అర్థం కావట్లేదురా. ఏదైతే ఉందలేమ్మా, డబ్బులు వద్దన్నాడు, అది చాలు. ఏం మాట్లాడుతున్నావు సూర్య? అతని సొమ్ము మనకెందుకు? సర్లేమ్మా, ఇచ్చేద్దాంలే. ఇప్పుడు మంచి మాట అన్నావు. ఆంటీ, సూర్య ఎక్కడున్నాడు? ఆ గదిలో ఉన్నట్టున్నాడు, చూడమ్మా. సరే ఆంటీ. ఇక లేట్ చేయకుండా వీళ్ళిద్దరికి మంచి రోజు చూసి పెళ్లి చేసేయాలి. వామ్మో! అమ్మా ప్రియా, అమ్మా! ఏంటమ్మా అరుస్తున్నావు? అరుస్తున్నానా? ఏం చేసావురా పిల్లని? ఏ పిల్ల? ఇంకెవరో, ప్రియాని. ప్రియా వచ్చిందా? ఏంటి ప్రియా, ఇంత రోజులు ఏమైపోయావు? ప్రసాదు, నీకొకటి చెప్తా, నమ్ముతావో లేదో? నువ్వు చెప్తేనేగా నేను నమ్మేదో లేదో తెలిసేది. సూర్య వాళ్ళ ఇంట్లో దెయ్యం ఉంది. వామ్మో, ఆ మాంత్రికుడు ఆ రోజు చెప్పాడు, ఏదో కోరిక తీరిన ఆత్మ వాడిని వెంటాడుతుందని. మరెలా ప్రసాదు? వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. దీనికి ఒకటే మార్గం ప్రియా, వాడిని ఆ మాంత్రి దగ్గర తీసుకెళ్ళాలి. ప్రసాదు, సూర్య వస్తున్నాడు. రాణి ప్రియా, వాడిని ఆ మాంత్రి దగ్గర తీసుకెళ్దాం. ఏంటే ప్రియా, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయో, ఆఫీస్కి కూడా రాట్లా? ప్రియా గురించి తర్వాత
ఈరోజు మన స్వామిని కలవడానికి వెళ్తున్నాం. స్వామి నేను రాను. ఎందుకు రావురా? ఎందుకంటే ఈ స్వామీజీలు ఈ బాబాలంటే నాకు నమ్మకం లేదు. సూర్య, నువ్వు రాకపోతే నా మీద ఒట్టే. సరే వస్తాలే, కానీ దూరంగా ఉంటా. నమస్కారం స్వామి. స్వామి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దయ్యం ఉంది స్వామి. ఆత్మ నీ ఫ్రెండ్ ఇంట్లో కాదు, నీ ఫ్రెండ్ ఒంట్లో ఉంది. ఏమంటున్నారు స్వామి? అవును ప్రసాద్, దయ్యం సూర్య ఒంట్లోనే ఉంది. ఆంటీ, సూర్య ఎక్కడున్నాడు? ఆ గదిలో ఉన్నట్టున్నాడు చూడమ్మా. ఇక్కడున్నావా దొంగ? ఏంటోరా, ఈరోజు బాగా గుర్తొచ్చావు. సరే సరే అంటావేంటి, గట్టిగా ఒక హగ్ ఇవ్వు. వద్దు ప్రియా, హక్ చేసుకోవద్దు. సూర్య, ఈరోజు ఎలా అయినా నిన్ను హగ్ చేసుకోవాల్సిందే. వామ్మో, దీనికి పరిష్కారం ఏంటి స్వామి? పరిష్కార మార్గం ఉంది. ఏదో ఒకటి చేసి సూర్య ఒంట్లో ఉన్న దయ్యాన్ని తీసేయండి స్వామి. నీ సూర్య ఒంట్లో ఉన్నది మామూలాత్మ కాదు, కోరిక తీరని ప్రేతాత్మ. ఆ ఆత్మను బంధించాలంటే సరైన సమయం కోసం వేచి ఉండాలి. ఆ సమయం ఎప్పుడు, ఎక్కడ స్వామి? ప్రియా ఎంతసేపు? తల్లి, దీనికి సరైన సమయం ఎప్పుడో నేను చెప్తా. అప్పటి వరకు సూర్యకి ఈ విషయం తెలియనీకండి. నా కొడుకు కూడా పెళ్ళైతే గానీ నాకు ఈ బాధలు తప్పవు. అమ్మా శారదా, బావగారు రండి కూర్చోండి. ఇంట్లో సూర్య లేడుగా? ఆఫీస్కి వెళ్ళాడు. కూర్చోండి బావగారు, కాఫీ తీసుకొస్తా. అమ్మయ్యా. ఏంటి బావగారు ఇలా వచ్చారు? నీకో విషయం చెప్పాలమ్మా. ఏంటో చెప్పండి. సూర్య ఒంట్లో ఆత్మ ఉందమ్మా. ఏం మాట్లాడుతున్నారు? మీకు డబ్బులు ఇవ్వట్లేదని నా కొడుకు మీద లేరిపోయి నిందలేస్తున్నారా? నీ కొడుకు మీద నిందేస్తే నాకేమొచ్చుద్దమ్మా? నా కొడుకుంట్లో దయాల పోతాలు అంటే పిల్లని ఎవరెవరుగా? శారదా, నేను నీ కొడుకు మంచి కోసం చెప్తే నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావు. ఏంటయ్యా నువ్వు నా కొడుకు గురించి చెప్పేది? ముందు నువ్వు బయటపా. నేను పోతా, కానీ నీ కొడుకు సూర్యాని మంచి భూత వైద్యుడికి చూపిపోతే నీ కొడుకు నీకు దక్కడు. నాన్న సూర్య, పొద్దున్న మీ పెద్దన వచ్చాడురా. వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఏంట్రా అంటున్నావు? ఏమీ లేదులేమ్మా. సరే గాని ప్రియ వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడావా? దేని గురించి? దేని గురించి ఏంట్రా? మీ పెళ్లి గురించి. ప్రియా నువ్వు ప్రేమించుకున్నది పెళ్లి చేసుకోవడానికి కదా? ఏంటంటే ఇక్కడికి రమ్మన్నారు? ప్రియా నిన్నోటి అడుగుతాను, నిజం చెప్పాలి. అడగండి ఆంటీ, మీరేం అడిగినా నిజమే చెప్తాను. నా కొడుకు సూర్య ఒంట్లో దేముందా? ఆంటీ అది... ప్రియా ఎందుకు తడబడుతున్నావు? నిజం చెప్పు. అవునాంటీ, సూర్య ఒంట్లో దయ్యం ఉంది. వామ్మో. ఆంటీ మీరేం భయపడకండి, నేను ఆల్రెడీ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏం చేయాలో చెప్పాను. ఏం చేయాలమ్మా? నా కొడుకు కోసం నేను ఏదైనా చేస్తాను. మీరేం చేయనవసరం లేదా ఆంటీ, నేను చెప్పినప్పుడు సూర్యాన్ని తీసుకురండి చాలు. సరే అమ్మా, అలాగే చేస్తాను. ఏది చేసినా తొందరగా చేయాలి. సరే ఆంటీ, మీరు వెళ్ళండి. ఆంటీ మీరు సూర్యాన్ని తీసుకుని నేను చెప్పిన ప్లేస్కి రండి. అలాగే అమ్మా, వస్తున్నాం. తొందరగా రండి. సరే అమ్మా. అరే సూర్య రారా. వస్తున్నా. అసలు ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? చెప్తాను రారా. అమ్మా ఎక్కడికి వచ్చావమ్మా? నువ్వేం మాట్లాడుకున్నా రారా. ఏంటంటే ఇంత లేట్ గా వచ్చారు? ఆయన ఎక్కడున్నారమ్మా? లోపల ఉన్నారు, పదండి. ప్రియా ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను గానీ రా. అమ్మా మనం గుడికి ఎందుకు వచ్చా? అరవకుండా రా సూర్య. నువ్వైనా చెప్పు ప్రియా, నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? ఎందుకంటే నీ ఒంట్లో దయ్యం ఉంది కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు? నా ఒంట్లో దయ్యం ఉన్నటువంటి? నిజం సూర్య, నీ ఒంట్లోనే దయ్యం ఉంది. నీకేమైనా పిచ్చి పట్టిందా ప్రియా? ఈ రోజుల్లో దయాల పోతాలు ఉన్నటువంటి? సరే నీ ఒంట్లో దయ్యం లేదంటావు, అయితే గుడి లోపలికి రారా. వస్తా. ఏమైంది?
గట్టిగా పట్టుకోండి. నువ్వెవరు? సూర్యని ఎందుకు ఆవగించావు? కీర్తి నువ్వా? సూర్య, ఈ ఆత్మ నీకు తెలుసా? సూర్య, నువ్వు ఆ రోజు ఒక క్షణం ఆగుంటే నాకేం జరిగిందో నీకు తెలిసేది. అరే ఏంట్రా? అటు చూడరా, ఆమె చాలా రోజుల నుంచి నిన్నే చూస్తుంది. నన్ను కూడా చూడమంటావా? ప్రియా చంపేసిద్దిరా. మరి ఎందుకురా? ఏంటక్క ఈ రోజైనా చూసాడా నీ డ్రీమ్ బాయ్? లేదు తమ్ముడు. మరి ఎందుకక్క రోజు అతని చుట్టూ తిరుగుతావు? ఏదో ఒక రోజు సూర్య నా ప్రేమను అర్థం చేసుకుంటాడు రా. సర్లే, ఇప్పుడు కాలేజీకి వెళ్ళు. రేపు మళ్ళీ వచ్చి నీ ప్రేమను సూర్యకి చూపించుకో. సర్లే. ఇంకేంట్రా, మూవీకి వెళ్దామా? నీకు అలా ఉందే? చెప్పమ్మా. ఇంట్లో కరెంటు ఫీజు తీసారయ్యా. ఎందుకు? 2 నెలలు కరెంటు బిల్లు కట్టలేదని. ఎంతమ్మా? 2000 రూపాయలయ్యా. నేను కడతాలే. ఏంటంట్రా? 2000 కావాలన్నాయా? నాకే మూవీకి వెళ్ళడానికి 1000 రూపాయలు కావాలి. ప్రసాద్ ఎక్కడ ఉన్నాడు? అన్నయ్య ఎప్పుడు ఆ ఫుడ్ కోర్ట్ లోనే ఉంటాడు, వెళ్ళు. ఎరా, వర్క్ చేసేది ఏమన్నా? ఎప్పుడు ఎక్కడైనా? నా గురించి సరేలే అయ్యా, నువ్వు అసలు ఆఫీస్కే రాలేదుగా. బావా, ఒక 2000 ఉంటే ఎవరా? అరే నువ్వు నేను ఒకే చోట పని చేస్తున్నాను మర్చిపోతున్నావా? నీకు శాలరీ ఎప్పుడు పడుద్దో నాకు అప్పుడే వచ్చిద్ది. డబ్బుల గురించి పక్కన పెడితే అటు చూడు, నీ కోకిలు వచ్చింది. ఏంట్రా ఇప్పుడు ఆ అమ్మాయిని డబ్బులు అడుగుతావే ఏంటి? ట్రై చేస్తా. అరే మామ వద్దురా. అరవకుండా చూడరా. హలో, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటండి? కీర్తండి. ఓకే కీర్తి, నాకు 2000 కావాలి, ఇస్తావా? యా షూర్ అండి. తీసుకోండి. అరే తమ్ముడు, ఏంటి? సూర్య నాతో మాట్లాడాడు రా. ఏం మాట్లాడాడు? హాయ్ చెప్పాడు, నా పేరు కూడా అడిగాడు. ఇంకా నా దగ్గర 2000 కూడా తీసుకున్నాడు రా. అది చెప్పు. వాడికి డబ్బులు అవసరమై నీతో మాట్లాడాడు. కొట్టేస్తా నిన్ను. భావన పట్టుకుని ఏంట్రా ఆ మాటలు? ఈ విషయం మన నాన్న తెలిసిందనుకో నీ తోలు అలుస్తాడు. అమ్మో, అయినా నువ్వు నాన్నకి చెప్పావులే. నేను చెప్పనానేగా నీ ధైర్యం. నా బుజ్జి తమ్ముడు. నేను ఎవరితో గొడవ పడను బ్రో, అలాగే సైలెంట్ గా ఉంటున్నానని నా ముందే యాక్టింగ్ చేశారనుకో, ఆపోజిట్ ఎంతమంది ఉన్నా గానీ బీటింగ్ ఇచ్చేస్తా, గుర్తు పెట్టుకో. అన్నా పాప వస్తుంది. ఏ పాప ఒంటరిగా వస్తున్నావు, తోడు రమ్మంటావా? కీర్తి, కీర్తి ఏంటి ఇక్కడ ఉన్నావు? రా, మీ ఇంటికాడ దింపుతా. అన్నా అడు చచ్చేలా ఉన్నాడన్నా. చావాలనే కదరా కొట్టేది. నా దందా కొట్టొస్తే వదిలేస్తానా? పాతేస్తాను. కొడకల్లారా, ప్రాణాలు తోడేస్తా. అన్నా ఏంట్రా? నీ కొడుకు వచ్చాడు. వాడిక్కడికి ఎందుకు వచ్చాడు రా? ఏరా, ఇక్కడికి రావద్దని చెప్పాగా, ఎందుకు వచ్చావు? నానా, అక్క ఎగ్జామ్ ఫీజు కట్టాలి. సుబ్రహ్మణ్యం అన్నా, ఆ నెంబర్కి 20,000 ఫోన్ పే చేయి. అలాగేనా? ఇంక నువ్వు వెళ్ళు. అలాగే నాన్న.
షాపింగ్కి వెళ్ళాలి, బట్టలన్నీ అయిపోయినాయి. షాపింగ్కి వెళ్ళాలంటే డబ్బులు ఉండాలి. నీ దగ్గర ఉన్నాయా? లేవు. మరి ఎలా? సూర్య ఉన్నాడుగా, ఫోన్ చేస్తా. చెప్పు ప్రియా. సూర్య, మా తమ్ముడికి యాక్సిడెంట్ అయింది, అర్జున్కి ఒక 20,000 ఉంటే వేయవా? సరే నేను చూస్తాను. ఓకే సూర్య. నీకు అసలు తమ్ముడు ఎక్కడున్నాడే? నాకు తమ్ముడు లేడని సూర్యకి తెలుసా ఏంటి? డబ్బులు కావాలంటే ఏదో ఒకటి చెప్పాలమ్మా. ఇక్కడేం చేస్తున్నావు అక్క? సూర్య ఏమైనా కనిపిస్తాడేమో అని వచ్చా తమ్ముడు. నువ్వు సూర్యపై చూపించే ప్రేమను చూస్తుంటే నీకు త్వరలోనే పిచ్చి పట్టిద్దామని భయం వేస్తుంది అక్క. సూర్య వల్ల నేను పిచ్చిదాన్ని అయినా కానీ ఏం పర్లేదురా. సరేగా, నువ్వు ఎందుకు వచ్చావు? నాన్న ఎగ్జామ్ ఫీజు డబ్బులు అడగమన్నావుగా, తీసుకొచ్చాను. కొడుతున్నాను చూడు. సూర్య ఫోన్ చేస్తున్నాడు రా. లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చెయ్. చెప్పు సూర్య. కీర్తి, నాకు అర్జెంట్కి 20,000 కావాలి, ఇస్తావా? అక్క లేవని చెప్పు. సరే సూర్య, ఇప్పుడే కొడతాను. థ్యాంక్ యూ కీర్తి. నీకేమన్నా పిచ్చి పట్టిందక్క? ఈ ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే నీ చదువు పోయిద్ది. సూర్య కంటే నాకేది ఎక్కువ కాదురా. హలో ప్రియా, నీ అకౌంట్కి 20,000 రూపాయలు సెండ్ చేశాను. మీ తమ్ముడు జాగ్రత్త. ఓకే సూర్య, వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. చూసావా ఎలా వచ్చాయో?